ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తర్వాత మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ విమర్శించారు. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే సంవత్సరానికి ఒక అడుగేస్తే 5 సంవత్సరాలు 5 అడుగులే అవుతాయి. మరి సూపర్ 6 6 అడుగు లేదు. అందుకే అనుకుంటా నేను గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్, ఆయన ఏం చెప్తున్నారంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. పైగా ఇది ఒక్క మాటే కాదు, 2 మాటలు చెప్పారు. ఒకటి, మేము అన్ని పథకాలు అమలు చేసామంటున్నారు. అది పెద్ద అబద్ధం. ఎక్కడ అమలు చేశారు మీరు చెప్పండి. సరే, కొంచెమో తక్కువో మీరు తల్లికి వందనం అనేది 2వ సంవత్సరం ఇచ్చారు. మరి మొదటి సంవత్సరం వందనం ఎవరిని అడగాలి? వెళ్ళి గవర్నమెంట్నే కదా అడగాలి. అదొకటి. రెండవది, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేవు. నిరుద్యోగ వృత్తి లేదు. ప్రతి మహిళకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు. ఉచిత బస్సు లేదు. రైతు భరోసా లేదు. కేంద్రం నుంచి వచ్చే రైతు భరోసా కూడా లేదు. అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల అందరికీ ఉన్న మహిళలందరికీ కూడా మేము పథకాన్ని ఇస్తామని చెప్పి 1500 చొప్పున ఇస్తామని చెప్తే 1.5 కోటి వచ్చింది. అప్పుడేమో మేము సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తీసేశారు. మీరు ఆడబిడ్డలని మరి అవమానపరుస్తున్నారు. మీరు ఆడబిడ్డలను అవమానపరుస్తున్నారు. ఇది అవమానమే. ఇది ఆ రోజు ఇస్తామని చెప్పి మేము అన్ని లెక్కలేసుకునే చెప్తున్నాం. మేము అవసరమైతే సంపద సృష్టించి ఇస్తాం తప్ప మాట తప్పు అన్నారు. ఈ రోజు ఈ పథకాలు ఏమీ ఇవ్వకపోగా ఆడబిడ్డల గురించి ఈ విధంగా మాట్లాడతారా? ఆడపడుచులను అవమానిస్తారా? ఆడబిడ్డలకు ఇప్పుడు దాకా అబద్ధాలు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా? బటన్ నొక్కడం మూలనున్న ముసలమ్మ నొక్కుతుంది అన్నారు. నెలకొకసారి నొక్కి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఇచ్చి చూపించాడు. పేదవాడి చేతిలో ఎవరి దగ్గర పైసా చేయి చాచి అడగకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేంటి ఈ పథకాలు ఏమీ ఇవ్వకపోగా ఆయన ఒకే ఒక స్టేట్మెంట్లో అన్ని పథకాలు ఇచ్చేసాం, కానీ ఆడబిడ్డనైతే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి. రెండు తప్పే కదా, రెండు మోసమే కదా. దయచేసి ఆడవాళ్ళని మోసం చేయొద్దు. మీరు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరం నుంచి అప్పుడే మీరు నిరుద్యోగులకి బాకీ ఉన్నారు, గ్యాస్ కనెక్షన్లకి బాకీ ఉన్నారు, రైతు భరోసా బాకీ ఉన్నారు, అమ్మాయి తల్లికి వందనం బాకీ ఉన్నారు.